హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది అని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ అని నేను చెప్పనులే, కానీ ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇప్పుడున్నటువంటి మంత్రి పదవులు ఎవరెవరివి మారబోతున్నాయి, కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తున్నారు, పాత వాళ్ళని ఎవరిని తొలగిస్తున్నారు, ఏ ఏ శాఖలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలి అని కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్రో సిటీస్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ యూజీ పేపర్ లీక్ అవటం కానీ, అంతకుముందు జరిగినటువంటి పేపర్ లీకేజీలకు కూడా ఆయనే కారణం, ఆయన చేతగానటువంటి పనితనం వల్ల ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించి వేరొక శాఖకు బదిలీ చేయబోతున్నారు. అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. క్యాబినెట్ రీషఫల్. ఈ రీషఫల్లో ఎవరెవరికి ఏ ఏ పదవులు వస్తున్నాయి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా తొలగిస్తారండి. అంటే కాక్రోచ్ పార్టీ వాళ్ళు నిరసన చేశారని కాదులే, కానీ 2021లో చివరిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా జరగలేదు. అందుకని ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. ఎందుకంటే నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలకి పునర్జీవం పోయడానికి అని కూడా అనుకోవచ్చు మనం. లేదా ఉత్తేజవంతమైనటువంటి మంత్రులని మరొక శాఖకు పంపిస్తే ఆ శాఖ కూడా కాస్త ఉత్తేజం అవుతుంది, ఉరకలేస్తుంది అనే ఉద్దేశంతో కూడా మారుస్తారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దేనికి చేస్తారు? ఒక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, మరొక వ్యవస్థ అద్భుతంగా పనిచేయట్లేదు అనుకోండి, ఈ వ్యవస్థని ఆ వ్యవస్థతో సరితూగేలాగా పరుగులు పెట్టించేలాగా ఉన్నటువంటి సమర్థవంతమైన మంత్రులను ఎన్నుకోవడానికి చేస్తారు. రెండవది ఏంటంటే, ఇంతకాలం ఆ వ్యవస్థలో ఉన్నాం అనుకోండి ఒక మంత్రిగా, ఆ మంత్రిగా ఉన్నటువంటి వారు ఆ పదవిలో ఏదైనా వేరొక అంశాలకు పాల్పడితే దాని నుంచి కూడా విముక్తి కోసమో రిలీఫ్ కోసమో మంత్రి పదవి నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా ఆ మంత్రి శాఖ నుంచి బదిలీ చేయబోతున్నారు. వేరొక బలమైనటువంటి మంత్రి శాఖగా బదిలీ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరిని కేటాయిస్తారు అంటే శక్తికాంత దాస్ గారిని కేటాయిస్తారంట. ఆయన ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఓకే, ఆర్థిక మంత్రిని బదిలీ చేస్తే ఆర్థిక మంత్రిగా శక్తికాంత దాస్ని పెడతారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరిని పెడతారనే డౌట్ అందరికీ రావచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టేటువంటి వ్యక్తి చాలా ఆసక్తికరమైనటువంటి వ్యక్తి. ఆయన రాఘవ చెద్దా. ఎడ్యుకేషన్ మినిస్టర్గా పంజాబ్ నుంచి అవకాశం ఇస్తారంట. రాఘవ చెద్దా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 7 ఎంపీలతో కలిసి రాఘవ చెద్దా బీజేపీ పార్టీలో చేరారు. మరి చేరినప్పుడు వారికి ఒప్పందాలు ఇవ్వ ఉంటాయి కదా. మరి 7 తీసుకొచ్చినటువంటి రాఘవ చెద్దాకి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి ఆయనకే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తారేమో అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే రాఘవ చెద్దాకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తే విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అనేది ప్రజలు విశ్వసిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే రాఘవ చెద్దా గతంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి చిన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ అలా తీసుకెళ్ళడం వల్ల ఆయన ప్రజలకు తెలిసారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం అయ్యారు. ఓకే, అలాగే బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి నితీష్ కుమార్, ఆయన బీహార్లో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంవత్సరం పదవిలో ఉన్నా, 2 సంవత్సరాల పదవిలో ఉన్నా, పూర్తిగా 5 సంవత్సరాల పదవిలో ఉన్నా 10 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, గతంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ మధ్య రాజ్యసభకు తీసుకున్నారు కదా, సో ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందట. ఇకపోతే శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలోని ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే, ఆయన కూడా ఒక మంత్రి పదవి ఇస్తారు. ఆయన కూడా 6 ఎంపీలతో ఈ మధ్య బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. శివసేనకు సంబంధించినటువంటి ఎంపీలు 6 కూడా. ఆ శ్రీకాంత్ షిండే గారికి కూడా ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు కోల్ మైన్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి వేరే శాఖకు తరలిస్తారా లేదా అక్కడే ఉంచుతారా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకు అంటే మంత్రివర్గాన్ని మార్చబోతున్నారు అంటే ఖచ్చితంగా ఒక ఆలోచనకు వస్తారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. అలా ఆ విశ్లేషణనంతా చూసి మనం చెబుతున్నది. కేంద్ర గవర్నమెంట్ ఏం ప్రకటించలేదండి, దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బండి సంజయ్ గారి గురించి మీ అందరికీ తెలిసింది. ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు, కేంద్ర సహాయక మంత్రిలా. ఆయన్ని కూడా ఆ మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ నుంచి చూసుకున్నట్టయితే శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, వీరి ముగ్గురి పరిస్థితి ఏంటి? వీరి పదవుల్లో వీరిని ఉంచుతారా లేదా వేరే శాఖకు బదిలీ చేస్తారా? రామ్మోహన్ నాయుడు గారు అయితే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన అందులోనే కొనసాగు అనేటువంటి ఆలోచనకు వస్తున్నారు. మిగిలిన ఇద్దరికి కూడా వేరే శాఖలకు బదిలీ చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ 21లో జరిగింది, 26లో జరిగితే అద్భుతమైనటువంటి మార్పులను
అలాగే కుంటుపడిపోతున్నటువంటి కొన్ని వ్యవస్థలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని వ్యవస్థలు, అంటే ఒక వ్యవస్థ ఉందనుకోండి, ఆ వ్యవస్థ విమర్శ ఎదుర్కొంటుందంటే ఆ వ్యవస్థకి మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని మార్చేస్తే ఆ వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందేమో అనేది ఒక అంశం అయితే, ఇప్పటి వరకు ఆ వ్యవస్థను అద్భుతంగా నడిపించినటువంటి వ్యక్తిని తప్పించడానికి కారణం ఏంటంటే మరొక కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఆ వ్యవస్థను ఎలా నడుపుతాడు. మంత్రివర్గంలో యువరక్తాన్ని తీసుకురావడమే కేంద్రం ఆలోచనగా కనబడుతుంది. అలాగే మహిళలకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఈసారి ఉందని చెప్పి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్స్ కావాలి అని, మరి 50% రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మహిళలకు మంత్రి పదవులు ఇవ్వాలి కదా. అలానే మంత్రి పదవులు మహిళలకు కేటాయించే ఆలోచనలో కూడా ఉన్నారట. అలానే యువరక్తం రాజకీయాల్లోకి రావాలి అనేది వీరు ముఖ్యంగా ఆలోచిస్తున్నటువంటి మాట. దానిలో భాగంగానే బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సెలెక్ట్ చేయడం కానీ, ఆయన కూడా యంగ్స్టరే కాదు, చూడడానికి కొంచెం పెద్దవారిలా కనిపిస్తారు ఆయన. అలానే మరికొంతమంది యంగ్స్టర్స్, ఇప్పుడు రాఘవ చద్దా గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవాలనే అటువంటి ఆలోచన కానీ, లేదా శివసేనకు సంబంధించినటువంటి శ్రీకాంత్ షిండే, ఆయన చాలా యంగ్స్టర్, ఆయన కానీ ఆయనతో ఉన్నటువంటి ఎంపీలు కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ చద్దాతో పాటు వచ్చినటువంటి మిగిలిన 6 ఎంపీలు విషయానికి వస్తే కూడా వీళ్ళంతా చాలా యంగ్స్టర్స్ కాబట్టి వీరందరికీ మంత్రి పదవులు ఇచ్చి కేంద్ర క్యాబినెట్ని ఉత్సాహంగా పరుగులెత్తించాలి అనేది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం కరెక్టేనంటారా? ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏవేవి వెనకబడి అనుకుంటున్నారు, ఏవి ముందంజలో ఉన్నాయి అనుకుంటున్నారు? అన్నింటినీ ఒకే పందాలో నడిపించాలి అంటే ఎలాంటి మంత్రివర్గం ఉంటే బాగుంటుంది? యంగ్స్టర్సా, మహిళల, అనుభవం ఉన్న వ్యక్తుల? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే అనుభవం ఉన్న వారిని, కొంతమందిని, మహిళల్ని, యంగ్స్టర్స్ని తీసుకుంటుంది. సో అలాగే అవినీతి మరకలు లేనటువంటి మంత్రుల కోసం కూడా గాలిస్తుంది. అలాంటి మంత్రులనే కేంద్ర క్యాబినెట్లో పెట్టేటువంటి అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ అంశం మీద కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బార్ స్టూడియోస్.